హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు వీడియోలో మీ అందరికీ 100% పర్ఫెక్ట్ మూంగ్ దాల్ రెసిపీని చూపిస్తానండి. దీన్ని టేస్ట్ చేసిన తర్వాత మీరు పొరపాటును కూడా బయట దొరికే మూంగ్ దాల్ని కొనరు. అలానే పెసరపప్పు కనపడితే ఖచ్చితంగా ఈ మూంగ్ దాల్ రెసిపీని చేసేసుకుంటారు. అంత సింపుల్గా బాగుంటుంది. మరి ఈ మూంగ్ దాల్ని తినడానికి ఎంత ఈజీగా ఉంటుందో చేయడానికి కూడా అంతే సింపుల్గా ఉంటుంది. మరి ఈ మూంగ్ దాల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా? ఇక్కడ నేను మెజరింగ్ కప్స్లో ఉండే హాఫ్ కప్తో పెసరపప్పు తీసుకున్నానండి. వీటిని 2 to 3 టైమ్స్ మంచినీళ్ళతో బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళు కాస్త ఎక్కువగానే వేసి వీటిని కనీసం 8 నుండి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్కి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి మరోసారి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కాసేపు ఈ కడిగిన పెసరపప్పుని ఈ జాలీలో వేసి ఉంచితే మిగిలిన ఆ కాస్త వాటర్ కూడా ఈ కింద ఉన్న గిన్నెలోకి దిగిపోతాయి. కాసేపటికి చూశారు కదా, ఇందులో నుండి కూడా ఎంత వాటర్ వచ్చాయో. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఫ్యాన్ గాలికి ఒక క్లాత్ మీద పల్చగా ఆరబోసి ఈ తడి చెమ్మ పోయేంత వరకు ఆరబెట్టాలి. ఎండలో ఎండబెట్టినట్టు మరీ పూర్తిగా ఆరాల్సిన పని లేదు. వీటికి ఉన్న తడి ఆరిపోతే సరిపోతుంది. నేనిక్కడ 1 అవర్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇలా పొడి పొడిగా చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ ఇలా బాగా కాగిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్లో ఒక చిన్న జాలీ పెట్టుకొని కొంచెం కొంచెం పెసరపప్పుని తీసుకొని ఫ్రై చేయాలి. ఈ జాలీ ఆయిల్లో సగం కంటే ఎక్కువ మునిగినట్లు పెట్టుకోవాలి. అప్పుడే పెసరపప్పు బాగా ఫ్రై అవుతాయి. ఈ ఆయిల్ బబుల్స్ అన్నీ పూర్తిగా తగ్గే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం పొరపాటును కూడా మార్చకుండా మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ బబుల్స్ తగ్గిపోయాయి చూడండి. పెసరపప్పు గలగలా సౌండ్ వస్తూ చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక టిష్యూ వేసిన బౌల్లోకి తీసుకొని మిగతా పెసరపప్పుని కూడా బ్యాచెస్ లాగా కొంచెం కొంచెం తీసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ జాలి పెట్టి ఫ్రై చేయడం వల్ల ఆయిల్ పాడైపోకుండా ఉంటుంది. అలానే పెసరపప్పుని ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ ఫ్రై చేసి తీసుకోవాలి. ఫ్రై చేసిన పెసరపప్పుని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకొని 2 to 3 మినిట్స్ ఇలాగే ఉంచారంటే మూంగ్ దాల్ ఆయిల్ లేకుండా సెట్ అయిపోతుంది. 3 మినిట్స్ తర్వాత చూడండి, టిష్యూకి కూడా ఆయిల్ అస్సలు లేదు. అంటే మూంగ్ దాల్ అస్సలు ఆయిల్ పీల్చకుండా చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని వేరే మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటికి సరిపడా సాల్ట్ వేసి ఈ మూంగ్ దాల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అంతా కలిసిపోయేలాగా మూంగ్ దాల్ని కనీసం 2 నిమిషాల పాటు ఇలానే కలపండి. చేతికి చూసారా, ఆయిల్ అస్సలు లేదు. ఇంతేనండి, అసలైన మూంగ్ దాల్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకాస్త ఫ్లేవర్గా తినాలి అనుకున్న వాళ్ళు సాల్ట్తో పాటే చిటికెడు చాట్ మసాలా, చిటికెడు ఆమ్చూర్ పౌడర్ వేశారంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఒరిజినల్ మూంగ్ దాల్ వచ్చేసి జస్ట్ ఇలా సాల్ట్తో తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ సింపుల్ అండ్ ఈజీ మూంగ్ దాల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో వీడియో కింద కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.